నా పేరు రేణుక, నా భర్త పేరు నవీన్. అల్వాల్ నుండి వస్తున్నాము. తనకి తల తిరిగి పడిపోవడం అలా జరగడంతో నేను నవంబర్ 30న ఇక్కడ సండే అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాక అప్పుడు బ్రెయిన్లో వాటర్ వచ్చాయి అది ఇది అన్నారు. ఏం కాదు పో అమ్మా నువ్వు అని అన్నారు. అయితే సరే అని రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తలపోయి కాస్త కడుపులోకి వచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ అవ్వడం, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ రావడం ఇలా జరిగింది. చాలా బాధ అనిపించింది. ప్రభా మరి ఒకదానికి వస్తే ఇంకొకటి వచ్చింది, మరి దేనికి సంకేతం అని చాలా బాధపడుకుంటూ ప్రార్థన చేస్తూ మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ లాస్ట్ సండే కూడా ఇక్కడికి వచ్చాము మేము. మళ్ళీ అన్నతో చెప్పాను, అన్నయ్య ఇట్లా తలకి ఇట్లా ఇన్ఫెక్షన్ అన్నారు, మరి ఇప్పుడు కడుపులో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, స్టోన్స్ కూడా వచ్చాయి అన్నయ్య అని అన్నప్పుడు, మరి అవన్నీ ఏం కాదమ్మా, మొత్తం వేరుతో సహా తీసేస్తాడు దేవుడు నీకు, మొత్తం నువ్వే సాక్షిగా ఇక్కడ వచ్చి నీ సాక్ష్యం పంచుకుంటావు మా అందరి మధ్యన అని అన్న చెప్పినప్పుడు చాలా సంతోషం వచ్చింది. అదే రీతిగా వారం రోజుల నుండి కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళి సిలైన్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేసినప్పటికీ మరి అన్న ప్రార్థన వలన టాబ్లెట్స్ కూడా మానేశాడు. హాస్పిటల్కి వెళ్ళడం బంద్ చేసినాం. పూర్తిగా నయమైపోయింది నా భర్తకి. దేవుని నామంకి వందనాలు చెప్పుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని మీ మధ్యలో మేము పంచుకుంటున్నాను.